ఫ్రెండ్స్, పెట్రోల్ రేటు భారీగా పెంపు, ఇరాన్, ఇజ్రాయెల్ ఎఫెక్ట్. ఈ విషయాలన్నీ తెలియాలంటేనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. అయితే ఒకరిపై మరొకరు క్షేపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. అయితే ఈ 2 దేశాల మధ్య యుద్ధం ముదురుతుండడంతో అంతర్జాతీయ చమురు సంస్థల్లో భయం మొదలైంది. తమ వ్యాపార జీవననాడిని ఇరాన్ ఎక్కడ మూసి వస్తుందోనని కంగారు పడుతున్నాయి. అసలు చమురు సంస్థల జీవనాడి ఏంటి? దాన్ని మూసివేస్తే వాటికి కలిగే నష్టం ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపిస్తే ప్రపంచ ఇంధనానికి జీవనాడి లాంటి ఓ జలసంధ మూతపడే ప్రమాదం ఉందని చమురు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతోంది. అదే హర్ముజ్ జలసంధి. అయితే పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించడానికి హర్ముజ్ ఏకైన సముద్ర ప్రవేశ మార్గం. ఇది ఒకవైపు ఇరాన్‌ను, మరోవైపు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను విభజిస్తుంది. ఇది పెర్షియన్ అదేవిధంగా గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో హిందూ మహాసముద్రాన్ని అరేబియా సముద్రం లింక్ చేస్తుంది.